దేవుని దృష్టిలో నీ వాగ్దానములు ఎప్పుడు నీ తలంపులకు అందనివి అని గ్రహించు అని మన స్థితిని బట్టి అనుకుంటాం. లేకపోతే ఎవరన్నా మన గురించి, మన యొక్క స్థితిని బట్టి, మన యొక్క ఆస్తిని బట్టి, మన యొక్క పలుకుబడిని బట్టి, మనకున్న తలాంతుల్ని బట్టి వారు ఈ విధంగా ఉంటారు, ఈ విధంగా ఆశీర్వదింపబడతారు అని మన గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆ గొప్ప దేవుడికి మన యొక్క బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు, మన యొక్క తలంపులు అక్కర్లేదు, మన యొక్క స్థితి అక్కర్లేదు, మన యొక్క ఆస్తి అక్కర్లేదు. నా జీవితంలో మన దేవుడికి మన మీద ఉన్న తలంపులు మన ఊహకు అందనివి అని నేను గ్రహించాలి. నీ వాగ్దానాలను చూస్తే గొప్పగా ఉన్నాయి, కానీ నీ స్థితి ఎక్కడో ఉంది. నీ వాగ్దానాలను చూస్తే ఆకాశం అంతా ఉన్నాయి. మనం చదివిన వాక్యంలో నీ తలంపులు నా తలంపుల వంటివి కాదు, నీ యొక్క ఆలోచనలు మా యొక్క ఆలోచనలు వంటివి కాదు. భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉన్నదో నీ తలంపులు నా తలంపులు అంతగా తేడా ఉన్నది అని దేవుడు చెప్తున్నారు.